నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. సామాన్యులకు ఇది నిజంగా షాకింగ్ వార్తే. సబ్బులు, నూనెలు, నూడిల్స్, గోధుమ పిండి తదితర వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వస్తువుల ధరలు పెంచగా మిగతా కంపెనీలు సైతం నేడో రేపో ధరలను పెంచేందుకు రెడీ అయ్యాయి. ముడి పదార్థాలు సహా ఇతర ఉత్పాదక ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆయా వస్తువుల ధరలను 1-5% వరకు పెంచేందుకు కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. దీంతో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులు పెరగనున్నాయి. సబ్బులు, బాడీ వాష్ల ధరలు 2-9%, కేశ సంరక్షణ నూనెల ధరలు 8-11%, ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3-17% వరకు పెరగనున్నట్లు సమాచారం. విప్రో కంపెనీ తన సంతూర్ సబ్బుల ధరలను ఏకంగా 3%, కోల్గేట్, పామోలివ్ బాడీ వాష్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రొడక్ట్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్, జ్యోతి ల్యాబ్ తమ డిటర్జెంట్ ధరలను 1-10% వరకు పెంచాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్ ఇండియా, ఇమామి కంపెనీలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను 1-5% వరకు పెంచనున్నట్లు ప్రకటించాయి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సబ్బుల ధరలను 4-5% వరకు పెంచింది. ఇక ఐటీసీ ఆశీర్వాద్ గోధుమ పిండి ధరలను 1-5% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.